హాయ్ అండి. కొంచెం నీళ్ళు తాగుతాను ఆగండి. ఓకే. నేను ఎవరినన్నా ఏదన్నా అంటే అన్నానని బాధపడతారు. "ఆ! మీరు ఆడవాళ్ళు కాదా? తోటి ఆడవాళ్ళని అట్లా అనొచ్చా?" ఎన్నెన్ని రకాలుగా అంటారంటే చెప్పలేననమాట. ఏంటంటే ఈ బాంబే ఫిల్మ్ ఫీల్డ్ వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటారంటేనండి, వాళ్ళకే ఏదో పేటెంట్ రైట్ ఉన్నట్టు బట్టలు ఇప్పేసుకుని తిరగటానికి అసలు వీళ్ళు ఆడపుట్టక ఎట్టా పుట్టారో మరి మనకు తెలీదు. ఒకప్పుడు అక్కడ పెద్దాపురంలో అక్కడెక్కడో మారుమూల ఎక్కడో అవుట్‌స్కర్ట్స్‌లో కొంతమంది ఆడవాళ్ళు డబ్బుల కోసం మగాళ్ళకి నలుగు పెట్టి స్నానాలు చేసేవాళ్ళట. తలంట్లు పోసేవాళ్ళట. డబ్బులు పాపం అది. కానీ ఇప్పుడు దానికి వాళ్ళని తప్పు పట్టేవాళ్ళు మరి. వీళ్ళకి మరి తేడా ఏంటి మరి? కేవలం తాళ్ళు కట్టుకుని, రిబ్బన్‌లు కట్టుకుని అసలు ఎంత ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోతూ ఉంటారంటే, ముఖ్యంగా అంటే ఏంటంటే దీనికి వెనకాల ఉన్నది టార్గెట్ ఏంటంటే డబ్బులు. డబ్బులు కావాలి. అంటే వీళ్ళందరూ ఇప్పుడు నేను చూపిస్తున్న వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఫేమస్ వాళ్ళు కాదు. ఏదో అంటే ఏంటంటే చిన్నా చితకా వాళ్ళు వాళ్ళ శరీరాన్ని చూపించుకుని ఏవో చిన్నా చితకా ఏవో ఇట్లాంటి ఫోటోలు తీసుకుని ఇంకా వేరే వేరే ఏవో ఉంటాయి, వాళ్ళకి ఏవో వృత్తులేవో ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే సినిమా అనేది బూచిగా చూపించి మేము సినిమా అంటే ఒకసారి మేకప్ వేసుకుంటారండి. అంటే సినిమా తార అనే బ్రాండ్ పడిపోతుంది. అప్పుడేంటంటే చెలరేగిపోతారు. మన తెలుగులో కూడా కొంతమంది బాగా తెల్లగా మెరిసిపోయే కొంతమంది తారలున్నారు. అంటే కామెడీలో చిన్న చిన్న మామూలుగా ఉన్న అట్లాంటివన్నీ కూడా చేశారు వాళ్ళు. చిన్న చిన్న వేషాలు వేశారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడాను మేజర్ రోల్స్ ఎప్పుడు దొరకలేదు. కానీ ఏంటంటే విపరీతమైన చెలరేగిపోతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే తెల్ల తోలు ఉంది కదా వాళ్ళకి. అందుకని ఏంటంటే మిడిసిపాటు పడి చచ్చిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి మంచిదే. కానీ ఏంటంటే సద్వినియోగం చేసుకోండి. అంతేగాని మేమేదో మనందరం ఏదో ఏదో దానికి చెందిన ఏంటి అమెరికాలో ఉండేవాళ్ళు ఎవరంటారు, ఏదో ఆఫ్రికన్ అమెరికన్సో ఏదో దానికేదో పేరుందండి. వేరే 2 అక్షరాల పేరుంది గానీ అది మనం అనకూడదనమాట. అంటే హరిజనులని ఇంకో రకంగా అంటే మన మీద చెలరేగిపోతే మన మీద కేసేస్తారు కదా! అట్లాగూ అక్కడ గూడా వాళ్ళు ఆ 2 అక్షరాల పేరు గనక అందుకని ఏంటంటే ఆఫ్రికన్ అమెరికన్సో, అమెరికన్ ఆఫ్రికన్సో అట్లా అనమాట. వాళ్ళు ఏంటంటే అట్లా కనీసం అసలు నిజంగాను అర్థం పర్థం లేదనమాట అసలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఈ అమ్మాయిల్ని చూపిస్తున్నాను కదా! అందరిని ఒక్కొక్కళ్ళని. ఇందులో ఒక ఒక పెద్ద పెద్ద తారలు కూడా ఉన్నారు. మాయరోగంతో మిడిసిపోటు పడి చచ్చిపోతూ ఉంటారు. ఈవిడ అత్తగారు కూడాను ఒకప్పుడు యాన్ ఈవినింగ్ ప్యారిస్‌లో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని చెలరేగిపోయింది. అంటే వీళ్ళు మళ్ళీ రాజకుటుంబీకులు నిజంగా రాజకుటుంబీకులు ఒక ఒరిజినల్ రాజకుటుంబీకులు చూడండి. వాళ్ళు ఎప్పుడు ఇట్లాగూ బట్టలు ఇప్పేసుకుని చక్కటి షిఫాన్ శారీసు, చక్కటి ముసుగు, చక్కటి ఇట్లాగూ గూంగట్టు, చక్కగా స్టైలిష్గా ఉంటారు. అంటే ఏంటంటే స్టైలిష్గా ఉండటానికి అర్థం పరమార్థం ఏంటంటే బట్టలు ఇప్పుకొని తిరగటం కాదు. ఇప్పుడు నేను స్టైలిష్గానే ఉన్నాను. నాకు స్టైల్ తక్కువేముంది? ఎవరు కాదంటారు నేను స్టైల్ కాదు అంటే? కానీ ఏంటంటే అది ఒక రకంగా మనకి సూట్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మనకి మనము మనకి మన శరీరాన్ని ఎక్స్పోజ్ చేయకూడదనమాట. ఇప్పుడు ఈ మాత్రం నేనున్నాను. స్టైలిష్ కాదా నేను? డెఫినెట్గా స్టైలిష్నే నేను. ఇంత చాలు. అంటే ఏంటంటే మనం ఫ్యాషన్లని మనం ఇది చేయకూడదనమాట, ఫాలో అవ్వకూడదనమాట. మన స్టైలు మనకి మనము సెట్ చేసుకోవాలి. మనమే డిజైన్ చేసుకోవాలి. దానికి ఏంటంటే మనకి ఏం కలర్స్ నప్పుతాయి, మనకి ఏ అవుట్ఫిట్స్ నచ్చుతాయి, ఎట్లాంటి కటింగ్ నచ్చుతుంది, మెడ ఎలా కటింగ్ ఉండాలి, లేకపోతే చేతులు ఎంత పొడుగ్గా ఉండాలి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేశాను అనమాట నేను. కాబట్టి ఏంటంటే ఇవాళ నాకు ఓవర్ నైట్గా వచ్చిన స్టైల్ కాదు నా స్టైల్ ఏంటో. నేను ఎవరిని ఫాలో అవ్వను. అయితే వీళ్ళందరూ కూడా నిజంగా
అన్నానంటే అంటే చచ్చిపోతారు నిజంగా. వీళ్ళ అమ్మ కడుపులు కాలారు నిజంగాను. అసలు ఏంటది ఆ ఆడతనాన్ని బయటేసుకుని చచ్చిపోవటం ఏంటి నిజంగా? అదేదో పోనీ స్విమ్మింగ్ పూల్ దగ్గర లేకపోతే హాలిడే ఫోటోలు కాదండి ఇవి. అట్లాంటివైతే డెఫినెట్గా నేను వెయ్యను అసలు. కానీ ఏంటంటే ఇదిగో ఇవన్నీ అంటే ఏంటంటే ఇది రెగ్యులర్గా ఇలాంటి ఫోటోలు కనిపించినప్పుడు నేను దాచిపెట్టుకుంటాను, చక్కగా సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇంకా కొన్ని అయినప్పుడు ఏంటంటే చెలరేగిపోతున్నారు వీళ్ళు అని అప్పుడు వీళ్ళ మీద ఒక రకమైన ర్యాగింగ్ మొదలు పెడతాను అనమాట. ఎందుకు అంటే నా కడుపు మంట అట్లా ఉంటుందన్నమాట. అరే ఆడపిల్లలారా, ముందు నష్టపు మొహాలు వేసుకుని చక్కగా హాయిగా హ్యాపీగా ఉండక ఆ శరీరాన్ని చూపించుకు చావటంలో ఎందుకు అంటే ఏం చూపించి ఏమి వీళ్ళు ఏమి నిరూపించుకోవాలని అనుకుంటున్నారో మరి నాకు తెలీదు. ఆ రబ్బర్ తోళ్ళు ఇక్కడొకటి ఇట్లా ఏదో దొప్పల్లాగా కట్టేసుకుని అసలు నిజంగాను తాళ్ళు కట్టుకుని రిబ్బన్లు కట్టుకుని తీపరం పుట్టిందనమాట. ఈ కరీనా కపూర్ అయితే చెలరేగిపోయి చచ్చిపోతూ ఉంటుందన్నమాట. అసలు ఎందుకు పోతుందో అట్లా, ఎందుకైతే అవుతుందో లేదు అసలు. నిజంగా కొన్ని చోట్ల ఎంత ఏదో మగబ్బాయికి ఆడవేషం వేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. అట్లా ఉంటుందన్నమాట. ఒకప్పుడు చాలా చక్కగా ఉండేది ఈ అమ్మాయి. కానీ రాను ఒక రకం వికృతమైన మొహంలాగా తయారైపోతున్నది. ఎందుకంటే యాంబిషన్తో చెలరేగిపోతున్నది. అంటే ఏంటంటే వయసు అయిపోతున్నది. ఆ వయసు అయిపోతున్నప్పుడు ముసల్దాన్ని అయిపోతున్నాను అంటే నేను 45 ఏళ్ళు దాటిన తర్వాత అక్కడ ఆ ఫీల్డ్లో మామూలు బయట మనలాంటి వాళ్ళైతే 45 ఏళ్ళ తర్వాత చాలా చక్కగా అందంగా ఉంటారు. కానీ ఆ ఫీల్డ్లో ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఏంటంటే 45 ఏళ్ళు అయిన తర్వాత ఎవడు కూడాను సినిమాల్లోకి పిలవడు, అందుకు తప్ప ఇంకా ఎందుకు పిలవడు. సో కాబట్టి ఏంటంటే అందుకని నాకు కాలిపోతూ ఉంటుందన్నమాట. వీళ్ళని చూస్తే ఇంత దిగజారి బతకాలా, ఇంత డబ్బుల కోసం పాచి పనులు చేసుకుని బతుకుతూ ఉంటారు కొంతమంది. డబ్బుల కోసం చిన్న చిల్లర కొట్టు దుకాణాలు పెట్టుకుంటారు. ఇంకొంచెం అంటే వీళ్ళకి ఆ రాబడి చాలదన్నమాట. కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ పీలికలు వేసుకుని పేటెంట్ రైట్లు మాకే ఉన్నాయి, మాకే హిందీ వాళ్ళకి మేమే గొప్పవాళ్ళము అని చెలరేగిపోతూ ఉంటారు. పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇండియన్స్లు అనే చెప్పుకోబడతారు. ఇండియన్స్ అంటారు కానీ ఫారినర్స్ని వాళ్ళని ఇమిటేట్ చేస్తారు. వీళ్ళకి ఇండియాలో ఉన్న వసతులు కావాలి, డబ్బులు కావాలి. కానీ ఏంటంటే వీళ్ళ షోకులు, వీళ్ళ పోజులు, వీళ్ళన్నీ కూడాను అరువు తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. అది పోనీ అక్కడ కూడా చాలా చక్కగా పద్ధతిగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని వాళ్ళని ఇమిటేట్ చేయాలి కానీ ఇట్లాంటి వాళ్ళని ఇమిటేట్ చేస్తే ఏమొస్తుందంట. సో మీరే ఆలోచించండి, కామెంట్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.